తాజా పరిస్థితి ఏంటో మా ప్రతినిధి ఉజ్వల్ ఉన్నాడు న్యూజెర్సీ నుండి. ఉజ్వల్ అడిగి తెలుసుకుందాం. ఉజ్వల్, ఏంటి ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? గత కొన్ని రోజులుగా చూస్తున్నాము మనకి ఇండియన్ ఎంబసీ నుంచి అంటే హైదరాబాద్ కాన్సులేట్ నుంచి స్టూడెంట్స్ కి ఈమెయిల్ రావడము అండ్ అలాగే వాళ్ళ సర్వీస్ టర్మినేట్ అయింది అని చెప్పి యూనివర్సిటీస్ నుంచి ఈమెయిల్ రావడం జరుగుతుంది. దాదాపు 1000కి పైగా ఉన్నారు స్టూడెంట్స్. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అనమాట. ఏంటంటే అనాథరైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే పార్ట్ టైమ్స్ ఎక్కడన్నా చేస్తున్నా మన గ్యాస్ స్టేషన్స్ లో కానీ లేదంటే రెస్టారెంట్స్ లో చేస్తున్నా కూడా ఈ సర్వీస్ టర్మినేట్ అవుతుంది. అండ్ అదే కాకుండా కూడా మొన్న కొన్ని ర్యాలీస్ జరిగినాయి అనమాట. పాలస్తీన్ అండ్ ఈ ఇజ్రాయెల్ రిలేటెడ్ కి సంబంధించి ర్యాలీస్ జరిగింది. అందులో పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే సర్వీస్ టర్మినేట్ అవుతుంది. అండ్ వాళ్ళ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ సోషల్ మీడియా అవి థరోగా చెక్ చేస్తున్నారు. ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ పోస్ట్ ఏమన్నా పెడితే దానికి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అనమాట. అండ్ కొన్ని సార్లు ఏంటంటే ట్రాఫిక్ టికెట్స్ అనమాట, అంటే స్పీడింగ్ టికెట్ అవ్వచ్చు, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టికెట్ అవ్వచ్చు, లేదంటే అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని సార్లు మనకి ఫైన్స్ వస్తాయి కానీ మనం వి ఫర్గెట్ పేయింగ్ ఫైన్స్ అనమాట. అలాంటి సినారియోస్ లో కూడా ఏంటంటే ఈ సర్వీస్ టర్మినేషన్ ఈమెయిల్ వస్తుంది స్టూడెంట్స్ కి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని అక్రెడిటేషన్ లేని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ ఈమెయిల్ వస్తుంది. సో ఇవి మనం ఇలా చూస్తే, బట్ ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏంటంటే జనరలీ అందరు అంటున్నారు అనమాట ఇమీడియట్ గా ఒక లాయర్ ని మీరు అప్రోచ్ అవ్వండి అని. బట్ ఏంటంటే వాళ్ళకి అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది అసలు దే ఆర్ క్లూలెస్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎవరైతే ఈ లాయర్స్ టేకప్ చేస్తున్నారో సో వాళ్ళ ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ డిపోర్టేషన్ తీసుకోకుండా ఇంకా ఇక్కడే ఉంటున్నారు, ఈ ఐస్ వాళ్ళు అనేది వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని డీటైన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక న్యూస్ వస్తుంది అనమాట. సో స్టూడెంట్స్ ఆర్ ఇన్ అ వెరీ క్లూలెస్ సిచ్యువేషన్. అంటే వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది అర్థం లేని పరిస్థితిలో ఉన్నారు. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూజెర్సీ.